పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్కారం. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. ఇందులో పాము ముంగీస కథ చెప్పుకుందాం. పూర్వమట ఒక బ్రాహ్మణ ఆయన భార్య చిన్న చంటి పిల్లాడితోటి ఒక ఊర్లో ఉండేవాడు. అయితే ఈయన మాతుకర వృత్తి. వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇవాళ ఇది తిథివార నక్షత్రాలు చెప్పి వాళ్ళు ఇచ్చింది తెచ్చుకునేవాడనమాట. యాయవారం అని అదనే అంటారు. వెళ్ళేవాడు. అయితే వీళ్ళకి చంటి పిల్లాడు ఉన్నాడు కదా, పిల్లాడిని ఉయ్యాల్లో వేసి ఊపేవారు. ఆ భార్య ఇంట్లో పనులు చేసుకునేది. ఆవిడ బయటికి వెళ్ళినప్పుడు ఆయన కూడా కాసేపు పిల్లవాడిని చూసుకుంటూ ఉండేవాడు. వీళ్ళ ఇంటి వెనకాల ఒక చెట్టు మొదట్లో ఒక బొరి చేసుకుని ఒక ముంగీసు ఉండేదట. ఈ బ్రాహ్మణ ఆయన ఏం చేసేవాడు, రోజు తన అన్నం తిన్నాక ఓ గుప్పెడన్నం ఆ ముంగీసకి పెట్టేవాడు. అది కాస్త వీళ్ళ వాకిట్లోకి ఇంట్లోకి తిరుగుతూ ఉండేది, వీళ్ళ దగ్గర తిరిగేది. తిరిగితే ఈవిడ భార్య ఏమనేదంటే, ఆ ముంగీసుని ఇంట్లోకి రానిస్తారేంటండి, చంటి పిల్లాడు ఉన్నాడు అంటే బ్రాహ్మణ ఆయన ఏమనేవాడు, అలా ఆలోచించద్దు, సరైన ఆలోచన కాదది, ఇది పెంపుడు జంతువుగా ఉంటుంది, వాకిట్లో ఓ కుక్క ఉంటే అది మన్నేం చేస్తుంది, అట్లాగే ముంగీసు కూడా ఏం పర్వాలేదు, అది సాధు జంతువు, అది మన్నేం చేయదనేవాడు. అది అన్నం వేళకు వచ్చి బయటకు వచ్చి అన్నం తిని తన దారిని తను తిరిగి మళ్ళీ తన బొరియలో తను పడుకునేది. ఎప్పుడైనా వచ్చి వీళ్ళ వాకిట్లోకో ఇంట్లోకో పెరట్లోకో వచ్చి అక్కడ చల్లగా ఉంటుందని అక్కడ పడుకునేది కాసేపు. సరే ఏమైందట, ఒకరోజు బ్రాహ్మణ ఆయన నేను బయటికి వెళ్ళాలి బయలుదేరుతానన్నాడు. ఆవిడేమందంటే బ్రాహ్మణి, మీరు కాసేపు ఉండండి, మరి నేను నీళ్లు తెచ్చుకోవాలి, చెరువుకి వెళ్ళి మంచినీళ్ళు పట్టుకొస్తాను అని అన్నది. అనేసరికి ఆయన కాసేపు చూశాడు, కానీ ఆయన రాలేదు. ఆవిడే తొందరగా అక్కడ ఎవరో మాట్లాడిచ్చారు, వాళ్ళతోటి ఒక 5 నిమిషాలు మాటలకి నుంచింది. సరే ఈయన ఏం చేశాడు, తన దారిని తను వెళ్ళిపోయాడు. చంటిబిడ్డ ఉయ్యాల్లో పడుకుని ఉన్నాడు, ఒక ఏడాది అట్లా దాటిన పిల్లవాడు అనమాట. ఉయ్యాల్లో ఉన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఈవిడ కూడా నీళ్ళ నుంచి ఇంకా తిరిగి రాలి. ఇంతలో ఏమైంది, ఈ పెరటి గుమ్మంలో పడుకునున్న ముంగీస ఎందుకో ఆ దాట తలకాయ ఎత్తి చూసింది. చూసేసరికల్లా దానికి వాకిట్లో నుంచి లోపలికి వస్తున్న ఒక నల్లటి తాచుపాము కనపడేసరికల్లా ఈ ముంగీస హడిలిపోయింది. అమ్మో, ఈ పాము వస్తుంది, ఉయ్యాల్లో చిన్న తమ్ముడున్నాడు, పిల్లవాడిని ఏమైనా పాము చేస్తుందని అది ఏం చేసింది, ముంగీస పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసింది. పాము ముంగీసను చూడగానే బుసలు కొట్టింది. పాము ముంగీస చెడామడా పోరాడుకున్నాయి. పాములు ముంగీసకి పడదని అదని చెప్తారు, మనకు తెలిసిందే కదా. అయితే ఈ పాము యథాశక్తి యుద్ధం చేసింది. ముంగీస మాత్రం ఒకటి తనని తను సహజమైన వైరమే కాకుండా తను ఏ ఇంట్లో అన్నం తింటుందో ఆ ఇంట్లో ఉన్న చంటిబిడ్డకి ఏదైనా అవుతుందేమో అన్న భయంతో ఇంకా వీరోచితంగా పోరాడింది ముంగీస. ఈ పాము ముంగీస పోరాటంలో పాము కాస్త మరణించింది. పాము చచ్చిపోయేసరికల్లా అయితే ఈ పాముని ముంగీస ఏం చేస్తుంది, పళ్ళతో పట్టి కొరుకుతుంది. దాని మూతంతా నెత్తురంటింది. సరే ఆ పాము తెగిపోయి తలకాయ తెగిపోయింది, తోక తెగిపోయి కింద పడిపోగానే ఈ ముంగీస ఏం చేసింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మగారికి కనపడొద్దామనుకుంది. తను చేసిన వీరోచిత కార్యం ఆవిడకి చూపించాలనుకుంది. ఇంకా అది బయటికి పూర్తిగా వెళ్ళాల, ఈ గుమ్మంలో నుంచి బయటికి వెళ్తూ ఆ మూతి కంటిన నెత్తురుతోటి. ఈ అప్పుడే మంచినీళ్ళు పుచ్చుకొస్తున్న ఈవిడ ఈ ముంగీస మూతికున్న నెత్తురు చూసేసరికల్లా ఆవిడ హడిలిపోయింది. అమ్మ బాబోయ్, ఇంకేముంది, ఈ ముంగీస మొహంది ఇంట్లోకి వెళ్ళింది, ఈయనేమో వెళ్ళిపోయి ఉంటాడు మాధుకరానికి, ఇది పిల్లాన్ని ఏమైనా కొరికేసిందేమో, ఏమైనా తినేసిందేమో అన్న భయంతో ఆవిడ చేతిలో నిండు బిందెతో నీళ్లున్నాయి, ఆ బిందె ఎత్తి విసిరి కొట్టింది ఆ ముంగీస మీద. కొట్టేసరికల్లా ఎత్తు తక్కువ, ఈ పొడుగు ఎక్కువ, కానీ దానిది చిన్న ప్రాణమే పాపం. అది పళ్ళు పదునుగా ఉంటాయి, అది స్పీడ్గా ఉంటుంది. కానీ ఈవిడ్ని రోజు చూస్తుంది కదా, ఆవిడని చూడంగానే తప్పించుకు పారిపోవటము అలాంటి వ్యవహారం ఏం లేదు. రోజువారీ వాళ్ళ వాకిట్లోనే కదా అది తిరుగుతుంది, అలవాటుగానే చూస్తోంది. అది పాపం ఎదురుకుండా వచ్చేసరికల్లా ఈ బిందె తగలంగానే అది కాస్త తన ప్రాణాలు గుట్టుకోమన్నాయి. ఆవిడ ఈ ముంగీసి పక్కకు పడిపోగానే పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. నా బిడ్డో ఏమైపోయాడో అని. తీరా చూస్తే ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు పిల్లాడు. అప్పుడు ఆవిడ గమనించింది, ఉయ్యాలకి కొంచెం పక్కగా నేల మీద 3 తుండాలుగా పడున్న నాగుపాము కనపడింది ఆవిడకి. దాని నెత్తురే అక్కడ చిన్న మడుగులాగా గట్టింది. ఏదో కొంత అయినా బ్లడ్ ఉంటుందిగా పాముకి. అప్పుడు ఆవిడకి అర్థమైంది, అయ్యో, ఈ ముంగీస ఈ పాముని చంపింది, పాపం అది నాకు చెప్పటానికే అది ఆ ఎర్రటి మూతి నెత్తిటి మూతితోటి నా వైపు చూస్తోంది, నేను అది పిల్లాన్ని ఏదో చేసిందని భ్రమపడి దీన్ని బిందేసి కొట్టేశాను, చచ్చిపోయింది. ఆవిడ మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళింది.
ఏముంది ఈవిడ వెళ్ళేసరికల్లా అది గట్టి దెబ్బ తగిలేసింది. అప్పటిదాకా ఏదో కెక్కురు మెల్లిగా అది గుడ్లు తేలేసేసింది. పాపం ముంగీస చచ్చిపోయింది. ఈవిడికి పరమ దుఃఖం వచ్చింది. అయ్యో, పిల్లాడిని ఏదో చేసిందని దీన్ని చంపేశానే, నేను ఎంత పని చేశాను అని ఏడుస్తూ కూర్చుంది వాకిట్లో. మధుకరానికి వెళ్ళిన బ్రాహ్మణుడు తిరిగొచ్చాడు. తిరిగొస్తే వల ఏడ్చింది. అయ్యో, ఇంత పని చేశాను, పొరపాటున ఇట్లా జరిగింది, అది లోపల నుంచి వస్తుంటే నాకు ఇట్లా అనిపించింది అనేసరికి ఆయన గట్టిగా కేకలేశాడు. ముందు వెనక చూడకుండా చేసావు కదా నువ్వు. ఏం జరిగింటుందంటే నీకు ఎంతసేపు అది పిల్లాడిని ఏమైనా చేస్తుందేమో అన్న నెగిటివ్ థాట్ తోటి నువ్వు ఈ ఆలోచనే అలాంటిది, నీది నకారాత్మకమైన ఆలోచన. వాకిట్లో తిరుగుతుంది, ముంగిసుంది, మాకేం భయం, మా ఇంట్లోకి పాములు రావు అన్న పాజిటివ్ ఐడియా రాలేదు నీకు. మాకు భయం లేదు, ముంగిస మా వాకిట్లో కాపలా ఉంటుంది, మా ఇంట్లోకి కుక్కలు రావు, పాములు రావు, తేళ్ళు మండ్రగబ్బలు రావు, వస్తే అది పట్టేస్తుంది అన్న ధైర్యంతో ఉంటే నీకు ఇలాంటి ఐడియా వచ్చేది కాదు. అది నీ పిల్లాడిని ఏమైనా చేస్తుందేమోనన్న బ్యాడ్ ఐడియాతోటి, ఒక చెడు ఆలోచన నీ మనసులో ఉండటం వల్లే నువ్వు ఇంత చెడ్డ పని చేసావు. వృధాగా అన్యాయంగా దాన్ని పొట్టన పెట్టుకున్నావు కదా. వాకిట్లో గుప్పెడు మెతుకులకి ఆశపడి ఉంటుంది పాపం. ఆ గుప్పెడన్నము తిని నీ పిల్లాడి మీదకి రావాల్సిన పాముని, లేదా నీ ఇంట్లో చేరి ఒక మూల దూరి నిన్నే కాటేసేది, నిన్ను పిల్లాడిని నన్ను కూడా రక్షించింది ముంగీస. నువ్వేమో దాని ప్రాణాలు పొట్టన పెట్టుకున్నావు. ఆలోచన విధానం సరైంది కాకపోతేనే ఇట్లా అవుతుంది. బుద్ధి తెచ్చుకో ఇప్పటికైనా. ప్రతి దాంట్లో నుంచి చెడుని తీయద్దు, పాజిటివ్గా ఆలోచించడం తెలుసుకోవాలని బ్రాహ్మడు కేకలేశాడు భార్యను. ఆ నాగుపాము తుండాలు తీసుకెళ్ళి చెరుగట్టు మీద వేసి తగలబెట్టి ఒక గొయ్యి తీసి, ఈ ముంగీసని కుమారుడిగా ఉండవలసిన వాడివి, ఒక పుత్రుడు చేయాల్సిన పని చేసావురా నాయన, నువ్వు కాపాడేవు మా ఇంటిల్లిపాదిని, కానీ మేమే నీ పట్ల మనుషులుగా ప్రవర్తించలేదు, మేము దుర్మార్గులుగా ప్రవర్తించి నీకు అన్యాయం చేశామని ఇంట్లో నుంచి గుప్పెడు ఉప్పు తెచ్చి ఈ ముంగీస మీద పోసి దాన్ని పూడ్చిపెట్టాడు. కథ చూడండి ఎలా వెళ్ళిందో. మనము ప్రతి విషయానికి వాళ్ళు మోసం చేస్తారని, వాళ్ళు సరైన దారి చూపించరని, వాళ్ళు ఏ ఉద్దేశంతో చేసినా మన ఉద్దేశమే, మన చెడు ఉద్దేశమే వాళ్ళ ఉద్దేశం అయి ఉంటుందని మనం ఆలోచిస్తాం. ఎక్కడికైనా బయలుదేరితే యాక్సిడెంట్ అవుతుంది అనుకుంటాం. ఏం చేయబోయినా ఏం ప్రమాదం వస్తుందో అని శంకిస్తాం. ప్రమాదం శంకించాలి, కీడించి మేలించాలి, కానీ ప్రతిసారి కాదు, ప్రతి చోట కాదు. వ్యక్తుల్ని నమ్మం. ఈ నమ్మకపోవటమే మనల్ని ఇబ్బందుల్లోకి తోసేస్తుంది. ఎప్పుడైనా ఆలోచించి నమ్మిక అపనమ్మిక ఉండాలి. ఈ ఆలోచన లేకపోవటం వల్లే ఈ బ్రాహ్మణి ముంగీసని చంపేసింది తన చేతితోటే. పిల్లవాడిని కాపాడిన దాన్ని ఆవిడ పనిచేసింది. ఆలోచించి పనిచేయండి. ఎవరినైనా దోషిగా నిర్ధారించే ముందు పూర్వాపరాలు చూడాలి. ఏ ఆలోచన లేకుండా చేసే పనులు చాలా చెడ్డ ఫలితాన్ని ఇస్తాయి. జీవితంలో ఇంక ఎప్పుడూ కోలుకోలేని దెబ్బ తగిలింది చూడండి, వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో. మన వల్ల ఒక ప్రాణి చచ్చిపోయింది అంటే దానికి జీవించే అవకాశం లేకుండా చేసేసాం కదా. ఆలోచించి ప్రవర్తించాలి. కథ కంచికి మనం ఇంటికి.